అందరికీ నమస్తే. మంచిగా ఉన్న రానుల్లా ఇక భాగ్యలక్ష్మి వచ్చిందంటే బరాబర్ వార్తలు పట్టుకొత్తది. మరి ముందుగా ఏం చేద్దాం, నెత్తిగిత్తలు యుద్ధం పాన్రి. జోరుగా సాగింది ఓట్ల పండగ, కొట్టుకున్నారు కొందరు దండిగా. ఓట్లేసిండ్రు పెద్ద లీడర్లు, తిరిగిండ్రు అన్ని గల్లీలు. కేపాలతోటి ముచ్చట పెట్టిన భాగ్య మునుంబట్టి అరుస్తుంది కదా బాగా. ఇల్లు కావాలి అంటుంది లచ్చక్క, ఇందిరమ్మ ఇంట్లో కాలు పెడుతుందట పక్క. ఎవరికేసినవక్క ఓటు? ఏ చెప్పక్క, మళ్ళా ఎవరు గెలుతారో, గెలిచినాక మళ్ళా మనం వేసిన వాళ్ళు గెలవకపోతే గాలు బాగా లొల్లు పెట్టుకుంటాండటగా. గా పార్టీ వాళ్ళకు గీ పార్టీ వాళ్ళకు మస్తు లొల్లు అవుతుందట. అవుగాని గీపారి ఎవరు గెలుతారంటావు? ఏమో ఎల్లుండి తెలుస్తుంది చూడాలి. గాళ్ళు మందు పోసి 4,000 రూపాయలు ఇచ్చే విశ్వాసంతో గాళ్ళకే ఓటేసిన. ఊరు నీటి చేత్తా వార్డు మంచిగా ఉంచుతా అని ఒట్టేసిండు. నేనైతే గాళ్ళకే ఓటేసిన. వేయకపోతే ఒట్టు పెట్టిండు, అందుకే ఓటేసిన మామ. ఇగో గియే ముచ్చట్లు వినిపిస్తాన ఇయ్యాల. మునుం బట్టి చూద్దాం పాండ్రి ఇయ్యాల మున్సిపల్ ఎలక్షన్లు ఎట్లున్నాయో. మబ్బుల లేచి అంత తయారు చేసుకుంటే 7 గంటల సంధి ఏలుకు ఇంకు అంటుపెట్టుడు సాలైంది. పెద్దగుకంగా 5కి ఎండైంది. 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీలో 7,582 వార్డులు, మొత్తం ఏం తక్కువ 13,000 మంది పోటీలుంటే 8,000 పోలింగ్ సెంటర్లు, 16,000 బ్యాలెట్ బాక్సులు రెడీ చేసి ఎన్నికల సంఘపోళ్ళు. నిలబడ్డల పేర్లు పక్క గుర్తులు, ఒకరికే ఓటేయాలి, ఇద్దరికైతే చెల్లది, నచ్చకపోతే నోటకేయాలన్నారు ఓటు. అందరికీ నమస్కారం. నా పేరు హారిక. మేము వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఉంటాము, కానీ నేను హైదరాబాద్లో జాబ్ చేస్తాను. ఇక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అని చెప్తే నేను నైటే వచ్చాను నా ఓట్ని యూటిలైజ్ చేసుకోవడానికి. వర్ధన్నపేటలో మనకి హై స్కూల్లో ఈ పోలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ చూస్తే హరిత పోలింగ్ అని చెప్పేసి మంచిగా చెట్లను నాటాలి అన్న కాన్సెప్ట్ తోటి ఈ డెకరేషన్ అంతా కూడా ఓన్లీ పోలింగ్ కోసం మాత్రమే చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ముసలి వాళ్ళను ఆ ఏజ్డ్ పీపుల్ని చూసుకోవడానికి కొంచెం దగ్గరుండి హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ హెల్త్ని టేక్ కేర్ చేయడానికి కొందరు ఉన్నారు. అండ్ అలాగే క్యూలో నిలబెట్టి ఓట్లు వేయించడానికి పోలీస్ వాళ్ళు మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మనకి ఎవరికైనా కొత్తగా ఓటేసే వాళ్ళకైనా తెలియని వాళ్ళకైనా కూడా మంచిగా సజెస్ట్ చేస్తున్నారు ఎవరు దేనికి అని చెప్పి. సో ఇక్కడైతే నాకు అంతా ఫ్రెండ్లీ నేచర్గా అనిపించింది. సో ఇంకా మనం ఓటేయడం చాలా ఇంపార్టెంట్. సో మనకున్న ఓట్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. మన ఫ్యూచర్ గురించి ఆలోచించి ఏదైతే మనకి కరెక్ట్గా డెవలప్మెంట్ అని అనిపిస్తుందో సో దానికి ఓటేయాలి అందరూ. అండ్ ఒక్క చిన్న ఓట్తో ఎన్నో డిఫరెంట్ చేంజెస్ చూడొచ్చు మనం ఫ్యూచర్లో. సో మనకున్న ఓట్ని మనం డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోవాలి అని నేను చెప్తున్నాను అందరికీ. ఏదైనా డబ్బులు పంచుతున్నారని అట్లాంటి ఇన్ఫర్మేషన్ వేస్తే ఇమీడియట్లీ మా టీంలో అక్కడికి వెళ్తున్నారు. సో మా టీమ్స్ కానీ ఎఫ్ఎస్టీ కానీ వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా అట్లా లేదు. నర్సంపేట ఒకడు పారిపోతుంటే నా దగ్గర డబ్బులు కొంచెం పడ్డాయని అట్లా అది దొరికాడు. సో అది అతని మీద కూడా కేసు కడుతున్నాము. సో వేరే ఎక్కడైతే ఏం ఇష్యూస్ లేవు. అట్లాగే ఎక్కడైనా గ్యాదరింగ్ అవుతుంది, ఎక్కువ గ్యాదరింగ్ అవుతుంది, మా టీమ్స్ అక్కడ ఉన్నారు. సో వాళ్ళని డిస్పర్సర్ కూడా వెంటనే చేయడం జరుగుతుంది. 52,43,000 మంది ఓటర్లు ఉంటే 20,62,000 మొగళ్ళు, 26,80,000 ఆడోళ్ళు ఉండరు. ఈ తప్ప కొత్త ఓటర్లు సుధా ఎక్కువే ఉండరట. ఇక ఇలా ఎలక్షన్లు ఉండడేమో కానీ లొల్లులే ఎక్కువైనాయి. కొన్నింటికాడ సైలెంట్గా సాగితే ఇంకిన్నింటికాడ లడాయిలు పంచాయతీ నడిమిట సాగినాయి ఓట్లు. మంచిర్యాల జిల్లాలో పోలింగ్ కేంద్రాలతోనే పోలీసార్లు ఓసారి నూకేసిర్రు. లక్షపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 9-10 పోలింగ్ కేంద్రాలతోన బీఆర్ఎస్ ఏజెంట్కున్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ బూత్ లోపల కూడా పోకుండా గెంటేసిరట ఈ సార్లు.
ఇక నరసాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డు కారు పార్టీ కమలం పార్టీ కార్యకర్తలు ఓటుకుర్రు. గిది మహబూబాద్ 14వ వార్డులా. ఎన్నికల కమిషన్ అమలున్న సుతం ప్రచారం చేసిండు కాంగ్రెస్ అభ్యర్థి నాగేశ్వరరావు సారు. దీంతో కారు పార్టీ కృష్ణ కొట్టిండట. ప్రచారం చేసిన పోలీసులు పట్టించుకోలేదు. ఏంది ఇది ఇంకింత గరవైన రీళ్లు. వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీ ఎన్నికల కాంగ్రెస్ నాయకులు పోలీసుల మీద తిరగబడ్డారట. ఇక పోలింగ్ కేంద్రాల కాడ ప్రచారం చేయొద్దంటే ఇనకుండా చేసిర్రు. అద్దన్న పోలీసులతో లొల్లి పెట్టుకురు వీళ్ళు. ఖమ్మం జిల్లా ఏదలాపురం మున్సిపాలిటీలో 26వ వార్డులో షేయి పార్టీ కారు పార్టీ కార్యకర్తలు లొల్లిపెట్టుకురు. కొట్టుకుడు తిట్టుకుడు దొబ్బుకుడు నూకేసుకుడు నడిచింది బాగా చోట్ల. కొందరు నిన్నటి సంది ఏడ్చి తుడిచి మాకే ఓట్లేయాలని కచ్చారు. యోగి మేడంది యాదగిరిట 9వ వార్డు. ఏడుపు రాకుండా ఏడ్చుకుంటా మీ ఓటు మాకేయ్యూరి పోయిన సరస్వత నిల్చున్నా కానీ గెలవలే యూత్ ఇప్పారి ఓట్లు మాకేయ్యూరని కడుపులకించి దుఃఖం రాకుండా ఏడ్చినట్టు నటిస్తుంది అంటారు వ్యతిరేక పార్టీ వాళ్ళు. వాళ్ళు మొత్తం వాళ్ళు ఎట్లా దౌర్జన్యం చేస్తారు చూడండి. ఓటేసి వచ్చినవారా? అవురా మరి తీసుకున్న పైసకు తిన్న బిర్యానీకి న్యాయం చెయ్యాలేగా. పోయినా పోయి వేసొచ్చినా. నువ్వేసినవారా? నేను మంచి పౌరుణ్ణి మంచి నాయకుని కోసం ఓటేసి వచ్చిన. ఇంకింత మందిని కూడా పట్టుకొని పోయినా. సరే సరే మరి పెద్ద పెద్ద సార్లందరూ ఓట్లేసి ఉంటారు కదా. అవు వేసిండ్రు. ఏడేడ వేసిండ్రో మరి వీళ్ళంతా. వాళ్ళున్న జాగల్లో అయితే వేసిండ్రట. ఇగో గివే ముచ్చట్లు ఇవాళ మొత్తం. మరి పెద్ద పెద్ద నాయకులు ఏడేసిండ్రో ఒకసారి అరుచుకుందాం పాన్రి. మున్సిపల్ ఎన్నికలు ఉండుతోటి పెద్ద లీడర్లు ముఖ్యమైన వాళ్ళంతా పోయి ఓట్లేసి వచ్చిండ్రు. కొడంగల్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల సీఎం రేవంత్ రెడ్డి, మధుర మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఇందిరా డైరీ పోలింగ్ కేంద్రం తన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బండి సంజయ్ కరీంనగర్ల, మంత్రి వివేక్ వెంకటస్వామి మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హైటెక్ సిటీలో ఓట్లేసిండ్రు. ఓట్లున్న ముఖ్యమైన నాయకులు అంతా పొద్దుగాలనే బయలుదేరి ఓట్లేసి ఇంకును అంటించుకుండ్రు. మొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లులు ఇవన్నీ చూసి కూడా ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. అప్పుల రాష్ట్రం చేసిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత ఖజానా ఖాళీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలన్నీ కూడా సరిదిద్దుకొని ఈ రాష్ట్రానికి ముందు అడుగుల్లో తీసుకెళ్తుంది. ఈసారి మీరు చూస్తే ప్రశాంతంగా, ఎందుకంటే ప్రజాపాలన ఉంది, ఎక్కడ కూడా పోలీస్ ఒత్తిడి ఉండి టీఆర్ఎస్ టైంలో ఎట్లయితే చాలామందిని విడ్రా చేయించడము, పోలీస్ని వాడుకొని గుండారాజు చేసి అభ్యర్థులు లేకుండా యునానిమస్ చేసిన సంగతి చాలా మందికి తెలుసు. కొన్నింటికాడ లొల్లులు, ఇంకొన్నిటికాడ శాంతంగా సాగింది ఓట్ల పండగ. కొన్నింటికాడ ఓటుకు నోటు అన్నట్టు సాగితే ఇంకింట్ల కాడ పార్టీ గుర్తును చూసి మనిషిని చూసి ఓట్లేసిండ్రు. మేడ్చల్ అలియాబాద్ మున్సిపాలిటీ లాల్ గాడి మలక్పేట్ 5వ వార్డుల ఎండి కాయిన్స్ వంచిండ్రంట బీజేపీ క్యాండిడేట్ రెడ్డి మాలతి. నమస్కారం అండి. మేము మాట్లాడుతున్నాం సత్తుపల్లి ట్రాన్స్ కమ్యూనిటీ. మేమందరం కూడా సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో మా ఓటు హక్కును మేమందరం వినియోగించుకున్నాము. సరైన అభ్యర్థిని అందరూ కలిసి ఎన్నుకుంటే మనకు అభివృద్ధి అనేది పెరిగింది. వెండి కాయిన్లు చూపించి ఓట్లు వేపించుకోవాలి అనుకుంటుండ్రు. ఇదేందని గరమైండ్రు కొందరు. ముసలోళ్ళు, నడవరానోళ్ళు, వికలాంగులు అత్తే లాక్కపోయే షేర్లు ఉండాలి. కానీ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఓ కాడ లేవని లొల్లి చేసిండ్రు ఓటేస్తేందుకు వచ్చినోళ్ళు. ఇంట్లోనే ఎత్తుకొని పోయి ఓటేపించుకొచ్చిండ్రు. సౌలతులు ఉంటాయి అన్నాక తీసుకొచ్చిన ఈడికొచ్చినాక ఏందిది సౌలత్ లేదు, సట్ట బండ లేదని మస్తు సీరియస్ అయిండ్రు. పోలీసోళ్ళు ఏం చేస్తాండ్రని అడిగిండు గీ అన్న. ఎందుకున్నాను
ఇది సంగారెడ్డి పటాన్చెరు నియోజకవర్గం. ఓటేస్తందుకు ముసలోళ్ళు అత్తే ఆళ్లకు ఎంబడే ఈల్చేర్లు ఇచ్చిండ్రు. దిగంగానే ఎంబడే ఇగ్గుకపోయి షేర్ల ఊసోబెట్టి ఓట్లేస్తందుకు తోలుకుపోయిండ్రు. కొన్నింటికాడ సక్కటి సౌలతులు, ఇంకొన్నిటికాడ ఎండిపోయినట్టుంది కథ. మరి గిడ ఓ కలెక్టర్ సార్ వచ్చిండు, సౌలత గురించి మాట్లాడుతుండు. ఇనుండ్రి. ముఖ్యంగా ఎదులాపురం కల్లూరులో పోలింగ్ శాతం కొద్దిగా స్వల్పంగా ఎక్కువగా మిగతా మున్సిపాలిటీలతో పోలిస్తే కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేదు. మనము అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అది పర్యవేక్షణ చేయడానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినాం. అక్కడ నుంచి డైరెక్ట్గా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సీసీ కెమెరా ఫీడ్ ద్వారా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము. ఎక్కడ ఎటువంటి సంఘటన కూడా జరగలేదు. పబ్లిక్కి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, చివరి 5 గంటల వరకు మనకు పోలింగ్ ఉన్నప్పటికీ కూడా అప్పటి వరకు వెయిట్ చేయకుండా ఈ సమయంలో వచ్చేసి వాళ్ళు ఓటు హక్కు వేసి ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాల్సిందిగా పెద్ద ఎత్తున ఓటింగ్ చేసి ఖమ్మం జిల్లాలో పోలింగ్ శాతం కూడా హై ఉండే విధంగా వాళ్ళు కూడా వచ్చి ఓటింగ్ వేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తాం. కొందరు నాయకులు తెలిసి ఎత్తరో తెలివక ఎత్తరో గాని ఉత్త పుణ్యాన సిక్కుల్లా సిక్కుకుంటారు. ఇప్పుడు జగ్గారెడ్డి సారును చూస్తే సుతం గట్లనే అనిపిస్తుందిలా. ఏమైందో ఓ పారినుండ్రి. మొన్న జగ్గారెడ్డి పైసలు వంచిండ్రని లొల్లైంది. అటెనక పైసలు వంచలేదు గాని ఓ జాగల ఉండాల్సిన ముఖ్యమైన నాయకులు ఇంకో జాగల ఉండద్దు అని కేసైంది అన్నారు పోలీస్ సార్లు. మళ్ళా నిన్న చెప్పులు కుట్టే ఓ పేద కుటుంబానికి 50,000 ఇచ్చిండట. కానీ ఇప్పుడు మాత్రం మస్తు తిరకాసుల ఎరికేటట్టే ఉండు అనబట్టే కొందరు. ఏమన్నాడు సీఐ ఏమన్నాడు వచ్చి బయటికి ఇట్లా గల్లబట్టి ఎందుకు చెప్తారు సార్ అని చెప్పినాడు. నేను పోద్దా సార్, మీరే అంటారు పోమంటే నేను పోద్దా సార్ అంటే నాకు ఫోన్ వచ్చింది సార్, ఇట్లా తీసిన ఫోటోలు తీసుకుంటా ఆపే నడు అని ఈడు వరకు దొబ్బుకుంటూ వచ్చి ఈడు వరకు వచ్చింది సార్. వీళ్ళందరూ చూసి సార్ పోలీసు వాళ్ళు మున్సిపల్ ఓట్లు గాంగా సంగారెడ్డి 34వ వార్డుల లొల్లైంది. ఓ సీఐ సారు కాంగ్రెస్ ఆయన గల్ల పట్టుకుండు అని ఓట్లేసే కాడికొచ్చిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు లొల్లి వేసిండు, బూతులు తిట్టిండు. ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు. సినిమాని 60 ఇదేమన్నా ఏం తమాషానా? నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్కి. నేను బూత్లోకి రాక 26 ఏళ్ళు అయింది. నేను బూత్లోకి రాక సంగారెడ్డిలో 26 సంవత్సరాలైంది. ఈరోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలా నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకిన మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు. అన్ని పార్టీలకు స్వేచ్ఛ ఇయ్యుండ్రి, పోలీసులతోటి పంచాయతీ అద్దు, కానీ నా జోలికి పోలీసులు అత్తే నేను ఊకోను, మీరు కేసులు పెడతారు, మళ్ళా వేరే సర్కార్ అత్తది, ఇవన్నీ ఎందుకు సార్ అని అడిగి ఆడ ఉన్న ఓ సీఐ సారే ఇదంతా చేస్తాండు అని గరమైండు. రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సీట్ చేస్తున్నారు. అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి. శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే వాడి పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా. దానికి 26 ఏండ్ల దాకా బూత్కు రాలే, నా ఓళ్లను గల్లెందుకు పట్టిండు, ఎందుకు ఫోజులు కొడతాండ్రు అని గరమై హోంగార్డుకు వార్నింగ్ ఇచ్చి కోపంలో వచ్చిన ఇప్పుడు అందరి సంగతి ఏత్తా అని దామ్కే ఇచ్చిండు. సిఐ రివాల్వర్ తీత్తడా, తీయని, నేను ఆయనను చూసుకుంటామని గరమైండు. ఇక ఆఖరికి ఆడనే ఉన్న మరో పెద్ద పోలీస్ సారు నచ్చజెప్పి పంపిండు. నేను అపోజిషన్ లో ఉన్నదా నేను అనుకుంటామేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకున్నారు వాళ్ళు. అబ్బా, ఒక్కసారి బంగ్లెక్కి దిగుతనే కాళ్ళు వీక్తున్నాయి. అయ్యో రామ,
గా గుడి గుట్టెక్కిన అక్క గంతే 2 రోజులు కాలు లేవలే. మా పోరగాన్లైతే గీ దుఃఖంలకు పోయిరా అంటే కాలు నొత్తాయి అంటారు. ఇవన్నీ మీకు ఎరికే కదా. కానీ 100 మీటర్లు నడిచిన మనిషి దిట్టంగా ఉండు. బండ్ల సారు మొన్న మధ్య సంకల్పయాత్ర షాలి వేసిండుగా, అయిపోయిందట. మరి సారు ఎట్లా ఉండు, ఏడదాకొచ్చింది యాత్ర చూద్దాం పాన్రి. సంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణం కింద సంకల్పయాత్ర షాల్ చేసిన జనవరి 19 తారీఖు బండ్ల గణేష్ సార్ థియేటర్ కింద తిరుమల తిరుపతి వెంకన్న స్వామి సన్నిధాంక పాదయాత్ర అని మొక్కిండు చేసిండు. చూద్దాం. ఇక గప్పట్ల చంద్రబాబు సార్ అరెస్ట్ అవడు బాధపడతోటి మా సార్ జప్పన బయటకు రావాలి, కట్టాలని పోవాలి, పోతని తానికి అత్తాని మొక్కిండట. పోయిండు కూడా మొక్కు తీర్చుకుంటూ సారు. ఊరిని షాద్నగర్ నుంచి తిరుమల పాదయాత్ర చేస్తున్నాను. ఇది దైవ సంకల్పం, ఇది దేవుడి యాత్ర. ఇది ఏ రాజకీయ సంబంధం లేదు, ఏ రాజకీయ సంబంధాలు కాదు, రాజకీయ యాత్ర కాదు. కేవలం ఏడుకొండల స్వామికి మొక్కు చెల్లించుకున్న యాత్ర, సంకల్ప యాత్ర. ఇక నిన్న పొద్దుమికి అలిపిరికి చేరి అటెనక కాలిబాటన తిరుమల చేరిండు బండ్లన్న. బక్క చిక్కినట్టుండు బండ్లన్న. మరి స్వామికి తలనీలాలు ఇచ్చినాక కానొచ్చిండు గిట్లా. 23 దినాలు 535 కిలోమీటర్లు నడిచి వచ్చిన బండ్లన్న సంకల్ప యాత్ర చక్కగానే సాగిందట. మరి వీళ్ళంతా నీతోటి బయలుదేరినోళ్ళా లేకపోతే మధ్యలో ఎవరైనా వచ్చిర్రా, ఒకటివే నడిచినవా, ఎంతమంది నీతో నడిచిరు సార్ అని మస్తు మందికి డౌట్లు ఉన్నాయట. సారి యాత్ర ఎట్లా సాగిందో సారే చెప్తా, నేనుండ్రో పారి. చాలా ఆనందంగా ఉంది, కడుపు నిండిపోయింది. నేను ఏదైతే మొక్కున్నానో మా స్వామివారి దగ్గరికి ఆ మొక్కు తెచ్చుకున్నాను. ఇవాళ 23 రోజులు నిరంతరాయంగా ఏ ఆటంకం లేకుండా అందరి ఆశీర్వాదాలతో స్వామివారి సన్నిధి చేరుకున్నాను. కలిగే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని నష్టపోయినట్లు కానీ చెడిపోయినట్టు లేదు. నిజాయితీగా ఆయన కోరుకున్నాను. నిజాయితీగా ఆయన మా మొరాలకించి మాకు తీర్చాడు. నా జన్మలో ఇది ఒక అద్భుత ఘట్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన, ఈ చరిత్రాత్మకమైన ఈ అవకాశం ఇచ్చిన శ్రీ వెంకటేశ్వరునికి ఈ జన్మాంతం రుణపడి ఆయన సేవ చేసుకోవడానికి తప్పిస్తాను. ఆనాడు సార్ తోటి కనిపించిన వాళ్ళు ఎవరు కనిపించలేరు. ఇవాళ సార్ ఒకటే నడిచిండు, శివ సార్ కూడా కనిపించలేరు. ఇంకెవరైనా మొక్కినోడు సుతం నడిచిర్రో వీడియోలో కనిపించలేరు, కానీ అప్పటి పెద్ద గానత్తలేరు. ఏది ఏమైనా సార్ యాత్ర చల్లగా సాగింది. ఆ ఏడుకొండల స్వామి దీవెనార్తలతోటి మంచిగా చేరుకున్నా ఏం ఇబ్బంది కాలే అంటాడు సారు. నా గడపకెంచి నీ కొండదాకా పాదయాత్ర చేస్తాను మొక్కి జనవరి 19 తారీఖు చాలు చేస్తే ఇలా ఓడిచింది యాత్ర. మొత్తం మీద ఇది రాజకీయ యాత్ర కాదు, సంకల్ప యాత్ర అని చెప్పిన సార్ యాత్ర ఓడిచిందుల్లో. స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఉండాలి. గోవింద నమ్మ వెంకటేష్. మొన్నటి దాకా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఇంకో ఎత్తు. అమెరికా ప్రెసిడెంట్ తోటి షాయద్ అవుతా, పెద్ద పెద్ద మీటింగ్లో మాట్లాడతా అంటే నన్ను నమ్మరు, కానీ నమ్మేటోళ్లను నమ్మాలి. నమ్మకపోతే మీ కర్మకు మీరే బాధ్యుడైతారు అన్నట్టు గీ పాల్సారును మొన్నటిదాకా ఓ తీరు అనుకున్నారు, కానీ ఇప్పుడు అంతా సారు స్ట్రాటజీ వేరే నడుతుందిలా. సారు కథే వేరైందిగా. ఓసారి ఏందో చూద్దాం పాన్రి. अभी अमेरिका से आया हूं. अमेरिकन प्रेसिडेंट ट्रंप आज 3000 लीडर्स उधर मिला है. 62 रिपब्लिकन डेमोक्रेट कांग्रेसमैन सेनेटर्स हमको फरवरी 22 तारीख को चेन्नई YMCA नंदनम ग्राउंड्स में जो मीटिंग हो रहा है. మొన్నేదో బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేయించినవి అన్నారుగానే సారు. అమెరికాలోనే మన భారతదేశంలో మే 23 ఆగస్టు 1 నేను సుప్రీంకోర్టు బెంచ్ 2లో వాదనలు వినిపించి గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేయించింది మీకు తెలుసు. అదే అమెరికాలో ఎందుకు చేయకూడదు అని సలహా ఇచ్చాను. వారందరూ ఒప్పుకున్నారు. అక్కడ కూడా ఇవన్నీ బ్యాన్ చేయడానికి ఓపెన్గా సపోర్ట్ ఇవ్వడం మీరు చూశారు. ఇంకా ఇంతకంటే ఏంటి, మన దేశమే ప్రపంచాన్ని నడిపించడానికి ముందుంది. మొన్నటిదాకా అమెరికాలుంటివి, ఎప్పుడు వచ్చినవే సారు? జస్ట్ అరైవ్డ్ 3-4 hours ago ఫ్రమ్ USA. కాదు, నువ్వేదో ట్రంప్ సార్ తోటి సూటిగా మాట్లాడినవంటాన్రు, అదేందే సారు మరి? You know what made me so happy? January 15th my address in the US Kansas Senate. But more happy, last Thursday on December 5th in Washington DC, when one side Republicans, other side Democrats, this side independents, African presidents, world leaders. I made a joke to Trump.
If you don't support, we will impeach you and imprison you. He was just 6 feet away. Go ahead, Doc. So that means for peace, I asked him to stop. Stop. Don't occupy Greenland. Don't occupy Gaza. Don't go against war with Iran. To his face, in front of the leaders. వామ్మో ట్రంప్ సార్ ముఖం మీదనే దేన్ని ఆక్రమించుకోకు మంచిగా ఉండదని ఎన్నో దేశాలు ఉన్న జాగల ముఖం మీద అడిగిండట. కాదు మరి గింత చెప్తున్నావు, మన తెలుగు రాష్ట్రాలను సుతం డెవలప్ చేయొచ్చు కానీ సారు. ఎక్కడో దగ్గర పెట్టాలి. మరి మన తెలంగాణలో పర్మిషన్లు ఇవ్వట్లేదు, ఆంధ్రాలో పర్మిషన్లు ఇవ్వట్లేదు. ఎక్కడ పర్మిషన్లు ఇస్తే అక్కడ పెడుతున్నాం. ఇప్పుడు మన ముఖ్యమంత్రులు కూడా వచ్చి రావాలని కోరుకుంటున్నాం. వారు కూడా పర్మిషన్లు ఇస్తే మన రాష్ట్రాలను అభివృద్ధి చేస్తాం. లేదు, మనం అలాంటి ఆలోచనే లేదు. అయ్యో అవునా సారు. కాదు కానీ మరి నువ్వు గిన్ని ముచ్చట్లు ముంగటేసుకున్నావు అంటే ఏదో మతలబు ఉండే ఉంటుంది. పాల్సారు ప్రెస్ మీట్ పెట్టిండంటే ఇదేంది సారు, రాజకీయమా లేకపోతే ఇంకేమన్నానా? నువ్వు తెలివైన ప్రశ్నలు అడుగుతున్నా గోపి. ఇది పొలిటికల్ మీటింగ్ కాదు, ఇది ప్రపంచ శాంతి సభ. అమెరికా పార్లమెంటు స్పీకరు ఏమన్నాడు మరి? స్పీకర్ ఆఫ్ ద పార్లమెంట్, యుఎస్ స్పీకర్ ఆఫ్ ద హౌస్, in a video openly saying, we love India, Dr. Paul will support the peace festival. What more we want? కాదు మరి మన తెలుగు రాష్ట్రాల సీఎంలను దేశ పెద్ద సారు మోదీ సారును పిలవలేదా? We are leading for peace in the world. Therefore, I have invited Prime Minister Modi ji as a chief guest. I have invited Rahul ji as a chief guest. More important, I have invited Honorable Chief Minister of Tamil Nadu, Mr. Stalin, Deputy Chief Minister, Mr. Udayanidhi, and our Telugu Chief Ministers, Mr. Chandrababu Naidu, Mr. Revanth Reddy. When the world is supporting our peace rally, what do you have a problem? Why do you have a problem for not attending as a chief guest and speaking about peace, not politics? Leave politics aside. I will not speak politics in my speech on February. ఏమో పట్టు సారు, వాళ్ళకు ఏం పనుందో. మొత్తం మీద గా మధ్య పాల్ సార్ అంటే జోకర్ అనుకున్నారు కానీ మొన్నటి సందైతే సారు న్యూసే కన్లు మాటలినే షోలు జరా పైలమైతున్నాయుల్లా. సారు అమెరికాలో పోయి పెద్ద సభలో మాట్లాడు, పెద్ద పెద్దోళ్ళతోటి కూర్చొని డిన్నర్ చేసిన కాన్ నుంచి మళ్ళా సారుకు పూర్వవైభవం వస్తుంది అనుకునేటోళ్ళు పెరిగిండ్రు. వార్తలు చూసిరు కదా. ఇగో ఇంకా మీతో ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఓడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మనం పోయొద్దునా? ఉంటా మరి.